మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు అని తెలియజేస్తున్నాడు. ఇరుకైన మార్గము జీవాన్ని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని కూడా ప్రభువు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు. ప్రియ మిత్రులారా, పవిత్రమైన దానిని కుక్కలు పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు, అవి కాళ్లతో త్రొక్కి నీపైబడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకు ఏమి చేయవలనని మీరు కోరిదరో దానిని మీరును పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఎలయన విశాలమైన ద్వారము, సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కరుకైనది. కొద్దిమంది మాత్రమే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుడు మనిషిని తన యొక్క రూపములో సృష్టించాడు, తన ఊపిరిని ప్రసాదించాడు, పరిశుద్ధము వాక్యమైన స్థితిలో సృష్టించాడు. మనిషి యొక్క జీవితము ఎంతో విలువైనది. మనిషి యొక్క జీవితము విలువైనదని మానవులకు తెలుసు, కానీ జంతువులకు తెలియదు. ప్రియ సహోదర సహోదరులారా, అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. జంతువులు ఆహారం కోరుకుంటాయి, జంతువులు ముత్యాలు కోరుకోవు. ఎందుకంటే జంతువులకు ముత్యము ఎంత విలువైనదో తెలియదు. ప్రియ సహోదర సహోదరులారా, అందుచేత మనిషి ఎప్పుడు కూడా తన గొప్పతనం గురించి తెలుసుకోవాలి. దేవుడు మనిషిని ఎంత గొప్పగా సృష్టించాడో తెలుసుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదులో దానిని మీరు పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. మనం ఎప్పుడు కూడా ఇతరులు మనల్ని పొగడాలని కోరుకుంటాం, మన గురించి ఇతరులు గొప్పగా చెప్పాలని కోరుకుంటాం, ఇతరులు మనకు దయ చూపించాలని కోరుకుంటాం. కానీ మనము ఇతరుల ఎడల దయను చూపించలేకపోతున్నాం, ఇతరులను ప్రేమించలేకపోతున్నాం, ఇతరులను క్షమించలేకపోతున్నాం. ప్రియ సహోదర సహోదర, ప్రభు తెలియజేస్తున్నాడు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఎలయనా విశాలమైన ద్వారము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. విశాలమైన మార్గము వినాశనానికి దారితీస్తుంది. విశాలమైన మార్గము సైతాను యొక్క మార్గము, విలువలు లేని మార్గము. ఇరుకైన మార్గము క్రీస్తు మార్గము, పవిత్రమైన మార్గము, క్రీస్తు యొక్క సువార్త విలువలతో కూడిన జీవితము. ప్రియ సహోదర సహోదరులారా, ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనము ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నాం? విశాలమైన మార్గాన్ని ఎంచుకున్నామా, లేక ఇరుకైన క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నామా అని ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, మేము సహోదర ప్రేమ కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. ఇతరులు మాకేమి చేయాలని మేము కోరుకుంటున్నాము, దానిని ఇతరులకు చేసే గొప్ప మనసును మాకు దయచేయండి. భూలోకములో ఎల్లవేళలా క్రీస్తు మార్గములో సువార్త విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి మాకు గొప్ప మనస్సును, విశ్వాసాన్ని దయచేయమని ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.